దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం నమస్తే భరద్వాజ్ అండి. గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. భరద్వాజ్ గారు, వేసవి కాలంలో ఎక్కువ శాతం చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది. హ్మ్. చిన్న పిల్లల నుంచి, అప్పుడు చిన్న పిల్లలకే వచ్చేది. హ్మ్. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా దానికి ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఆ! అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? చికెన్ పాక్స్ ఎందుకు వస్తుంది? దానికి రావటానికి రీజన్స్ ఏంటి అసలు? చికెన్ పాక్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ అండి. అక్యూట్ వైరల్ డిసీజ్ అంటాం. ఓకే. సో, ఈ అక్యూట్ వైరల్ డిసీజ్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి చికెన్ పాక్స్ అనేది వస్తుంది వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో. హుహు. కొంతమందికి ఒకసారి వస్తుంది, కొంతమందికి 2 సార్లు వస్తుంది. నేను 3 సార్లు చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళని కూడా చూశాననమాట. సో, చికెన్ పాక్స్ అనేది చిన్న పిల్లలకే రావాలి, పెద్దవాళ్ళకి రాకూడదని ఏం లేదు. ఏ ఏజ్‌లో అన్నా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నార్మల్‌గా చాలా మందికి వస్తుందనమాట. చిన్నప్పుడు గాని ఎక్స్‌పోజ్ కాకపోతే వీళ్ళు, వాళ్ళకి పెద్దయిన తర్వాత చికెన్ పాక్స్ అనేది రావడం అనేది కామన్ అనమాట. సో, ఏదో ఒక టైంలో లైఫ్‌లో చికెన్ పాక్స్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఏంటంటే, వాళ్ళకు చికెన్ పాక్స్‌కి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. మేబీ నేను చాలా మందికి ఎట్లా అంటే, మేబీ 5 ఇయర్స్ అప్పుడు ఒక చికెన్ పాక్స్ వస్తుంది. మేబీ 10 ఇయర్స్ అప్పుడు చికెన్ ఒకసారి వస్తుందనమాట. మేబీ మోస్ట్‌లీ 2 టైమ్సే వస్తుంది. కొంతమందికి పెద్దయినాక, అడల్ట్ అయినాక కూడా వచ్చేది చూస్తూ ఉంటామనమాట. అది నార్మలే అది. హుహు. అంటే ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఫుడ్ తినాలి? ఏ ఫుడ్ తినకూడదు? రైట్. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అంటే వైరల్ డిసీజ్ అండి. అక్యూట్ వైరల్ డిసీజ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు చాలా బాడీలో ఉన్న ఎంజైమ్స్ గాని, లేకపోతే హార్మోన్స్ గాని సరిగ్గా పనిచేయవన్నమాట. ఫస్ట్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చేయాల్సిన నంబర్ 1 పని ఏంటంటే రెస్ట్. బాగా రెస్ట్ తీసుకోవాలి. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా ఈ వైరల్ డిసీజ్ నుంచి రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా డైట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే సాఫ్ట్ డైట్ ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో, లేకపోతే ఎక్కువ ఆయిల్స్ లేకుండా, ఎక్కువ మీట్ లేకుండా, ఏవైతే ఈజీగా డైజెస్టబుల్ ఆహ్, పదార్థాలుంటాయో అవి మాత్రం చికెన్ పాక్స్ అప్పుడు తీసుకోవడం మంచిదనమాట. అంటే బాడీ హీట్ ఎక్కువైపోతేనే చికెన్ పాక్స్ వస్తుందా డాక్టర్ గారు? బేసిక్‌గా మనోళ్ళు చాలా మంది అడుగుతారండి. హీట్ ఎక్కువైపోతే హీట్ అనే పదాన్ని మనము ఇండియన్స్ మాత్రమే యూజ్ చేస్తారు ప్రపంచంలో. ఇంకెవ్వరు హీట్ అనే పదాన్ని యూజ్ చేయరనమాట. సో, ఇండియన్స్‌కి హీట్ ఏంటంటే 100 మందికి అడిగితే 100 మంది 100 డిసీజెస్ చెప్తారు. సో, బేసిక్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. కొంతమందిని హీట్ అంటే ఏంటంటే స్కిన్ పైన ఎరప్షన్స్ రావడం, బాయిల్స్ రావడం అంటారు. కొంతమంది హీట్ అంటే ఏంటంటే యూరిన్ మంట పెట్టడం. యూరిన్ ఎందుకు మంట పెడుతుంది? ఇన్ఫెక్షన్ ఉంటే మంట పెడుతుంది. కొంతమందికి హెడేక్ అంటారనమాట. హెడేక్ అంటే చాలా రీజన్స్ రావచ్చు. కొంతమందికి మోషన్‌లో బ్లడ్ వస్తే హీట్ అంటారు. సో, బేసిక్‌గా హీట్ అనే పదానికి మీనింగ్ అంటూ లేదు. మనం ఈ చికెన్ పాక్స్ తీసుకున్నప్పుడు అది ప్యూర్‌లీ వైరల్ డిసీజ్. అది హీట్‌కి దానికి సంబంధమే లేదు. హీట్ అనే వర్డ్‌కే అసలు మెడికల్ ఫీల్డ్‌లో దానికొక మీనింగ్ అంటూ లేదు. హీట్ అనే వర్డ్‌ని మనము ఇండియన్స్ కామన్‌గా ప్రతి ఒక్క డిసీజ్‌కి అదే యూజ్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు మనం చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత హ్మ్. స్నానం చేయకూడదు అని హ్మ్. అంటారు. హ్మ్. అసలు ఎలా మన బాడీని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి? ఔటర్ నుంచి మీరు ఇన్నర్ చెప్పేసారు. రైట్. ఔటర్ నుంచి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడండి స్నానం చేయకపోవడం మంచిది. ఎందుకు అంటే, ఆ వైరస్ ఏదైతే ఉంటుందో, అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎళ్తూ ఉంటుందనమాట. సో, అలా ఎళ్ళకుండా ఉండాలంటే అది కాకుండా వాళ్ళకి బాగా ఎరప్షన్స్ ఒస్తాయి కాబట్టి, ఈ ఎరప్షన్స్ రప్చర్ అయ్యి అక్కడ కూడా కొంచెము బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మనము కొన్ని రోజుల వరకు స్నానం చేయొద్దండి అని జెప్తాము. సో, అది మంచిదనమాట. సో, హ్మ్. ఇంకోటేంటంటే ఫస్ట్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది బాగా రెస్ట్ తీసుకోవడం. అది మెయిన్ అన్నమాట. వీటికంటే మెయిన్ రెస్ట్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అంటే ఈ హోమియోపతిలో చికెన్ పాక్స్‌ని ప్రివెంట్ చేసే మెడిసిన్ ఉందంటారా? హోమియోపతిలో 2 రకాల మెడిసిన్ ఉందండి. ఒకటి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత మెడిసిన్ ఇవ్వడం. హ్మ్. ఇంకోటేంటంటే చికెన్ పాక్స్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ గూడా ఉందన్నమాట. ఓకే. ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఈ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది చిన్నవాళ్ళకి పనిచేస్తుంది, పెద్దవాళ్ళకి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీకే ఒక కేస్ వచ్చిందన్నమాట. వాళ్ళ ఇంట్లో కంబైన్డ్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఒక బాబుకి చికెన్ పాక్స్ వచ్చింది. సో, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం తీసుకున్నారు చికెన్ పాక్స్ ప్రివెంటివ్ మెడిసిన్. చిన్న పిల్లలకి ఇచ్చారు, పెద్దవాళ్ళకి కూడా తీసుకున్నారన్నమాట. ఆ తర్వాత ఎవరికీ రాలేదు. మనము చికెన్ పాక్స్‌కి ప్రివెంటివ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఔట్‌కమ్స్ ఉంటాయన్నమాట. చాలా మందికి మళ్ళీ చికెన్ పాక్స్ వచ్చే ఛాన్సే లేదు. రైట్? ఒకవేళ వచ్చినా గూడా అంత సీరియస్ ఫార్మ్స్‌లోకి ఎళ్ళదన్నమాట. అంటే హ్మ్. కాంప్లికేటెడ్ చిన్న పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్ళకి చికెన్ పాక్స్ అనేది కొద్దిగా డేంజర్ అన్నమాట. చిన్న పిల్లల్లో అంత డేంజరస్‌గా ఉండదు. పెద్దవాళ్ళలో కొంచెం డేంజరస్‌గా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈజీగా రియాక్ట్ అవుతారన్నమాట. అందుకు ఎస్పెషల్లీ
మీ ఇంట్లో చిన్న పిల్లలు గన ఉంటే వాళ్ళకి చికెన్ పాక్స్ వస్తే పెద్దవాళ్ళు కూడా చికెన్ పాక్స్ ప్రివెంటివ్ హోమియోపతిలో తీసుకోవడం మంచిది. ఎలా వర్క్ చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది చికెన్ పాక్స్ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ చికెన్ పాక్స్ వచ్చినా కూడా అంత సీరియస్ కాంప్లికేషన్స్ మేబీ హాస్పిటల్‌కి పోకుండా, ఒకవేళ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా కూడా హాస్పిటల్ నుంచి క్విక్‌గా డిశ్చార్జ్ అయ్యి కొన్ని కొన్ని సీరియస్ కేసెస్‌లో డెత్ వరకు పోకుండా కూడా మనకు హోమియోపతిలో చికెన్ పాక్స్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. ఎవరికన్నా కావాలంటే వెంటనే నాకు కాల్ చేస్తే మనము ఆన్‌లైన్‌లోనే షిప్ చేస్తామనమాట. ఇది చికెన్ పాక్స్ ప్రివెంటివ్ గురించి. చికెన్ పాక్స్ ట్రీట్మెంట్‌కి గూడా మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో. చికెన్ పాక్స్‌ని ఎలా ట్రీట్ చేస్తామంటే సింప్టమ్స్. కొంతమందికి వీక్‌నెస్ ఎక్కువుంటుంది. కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువుంటుంది. కొంతమందికి మంట ఎక్కువుంటుంది. కొంతమందికి దీంతో వేరే వేరే బాడీ పెయిన్స్ ఎక్కువుంటాయి. సో, ఈ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయి అని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి. హోమియోపతిలో 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళ సింప్టమ్స్ వేరే కాబట్టి. సో, ఆ విధంగా హోమియోపతితో ట్రీట్మెంట్ చేస్తే ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ లేకుండా మనము చికెన్ పాక్స్‌ని చాలా ఈజీగా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి పోస్ట్ చికెన్ పాక్స్ మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్ గానీ, వీక్‌నెస్ గానీ ఇవన్నీ చాలా రోజుల వరకు ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం క్విక్‌గా దీన్ని ఓవర్‌కమ్ కావాలి, క్విక్‌గా నార్మల్ కావాలంటే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. అంటే చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఇవి తినకూడదు, అవి తినకూడదు అంటారు. అలా ఉంటుందా అసలు? అవన్నీ అబద్ధాలండి. చికెన్ పాక్స్‌కి ఆహ్, తిండికి సంబంధం లేదు. చికెన్ పాక్స్ వచ్చిపోయిన వాళ్ళు అన్నీ తినొచ్చు. చాలామంది ఏం చెప్తారంటే పప్పు దినుసులు తినకూడదని కొంతమంది అంటారు. చింతపండు తినొద్దని కొంతమంది అంటారు. అసలు దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. చికెన్ పాక్స్ వచ్చిపోయిన వాళ్ళు అన్నీ తినొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఆహ్, అన్నీ తినమన్నామంటే మళ్ళీ హెల్తీ ఫుడ్ ఏదైతే హెల్తీ ఫుడ్ అంటారో అది తినడం అన్నీ తినొచ్చు. అంటే డాక్టర్ గారు చికెన్ పాక్స్ వచ్చి పెద్దవాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పోర్స్‌లా పడుతూ ఉంటాయి. కొంతమందికి మచ్చలుంటూ ఉంటాయి. వాటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అసలు? రైట్. ఫస్ట్ అండి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే మెయిన్‌గా పిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. చాలా మందికి మోస్ట్ ఆఫ్ 100లో 99 మందికి మేబీ 1 ఆర్ 2 మంత్స్ లోపల నార్మల్ అయిపోతుంది. కొంతమందికి 1 ఇయర్ కూడా పడుతుందన్నమాట. ఈ 1 ఇయర్ చాలా మంది టెన్షన్ పడకుండా సో, మంచి డైట్ తీసుకోవడం వల్ల, సో, మంచి కొల్లాజన్ ఉన్న డైట్ తీసుకోవాలి. లేకపోతే కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ పోర్స్ అనేవి లేకుండా నార్మల్‌గా ఉంటుంది. ఓకే. థాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చికెన్ పాక్స్ గురించి. నమస్తే. థాంక్స్. Fiticus Homeopathy